మీకు అందరికీ అచ్చు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు. తను మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసి సినిమాకి తను మ్యూజిక్ యాక్చువల్గా చేస్తున్నాడు. తను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాము. ఓకే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ది షీనా కాకుండా నరేష్ గారు, సీత గారు, గిరిబాబు గారు, మన వైజాగ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ మూవీలో. వీళ్ళతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇంకొకటి నోయల్. వేర్ ఇస్ నోయల్? ఓకే, తను కూడా వన్ ఆఫ్ ద హీరోస్ ఇన్ ద మూవీ. సో తనది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. తను ఈజ్ ప్లేయింగ్ వన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు ఫస్ట్ మా డైరెక్టర్ గురించి. మూవీకి కొత్త డైరెక్టర్, తన పేరు సంతోష్. ఈయన మన జర్నీ సినిమా ఉంది కదా, శరవణన్ గారు, ఆయన దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అన్ని మూవీస్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇప్పుడు జరుగుతున్న సినిమా నుంచి బ్రేక్ చేసుకొని వచ్చారు. సో దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ మూవీ యాజ్ ఎ డైరెక్టర్. ఇంకా రైటర్స్ మహి గారు, ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైటరు. మోహన్ గారు, తను కూడా ఈజ్ ఆల్సో అనదర్ రైటర్. అదే టెక్నీషియన్స్ లిస్ట్ మీకు వచ్చిన డిమల్ అని సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ వన్ రాజ్. సో అందరూ మోస్ట్లీ యంగ్స్టర్స్, కొత్త వాళ్ళు. ఈ టోటల్ టీమ్ మీకు ఇంతవరకు ఓకే. దానికి చూసి మిగతానే కదా మాట్లాడారు. సరే, ఇది సినిమా గురించి. ఇంక ఈ సినిమా బ్రహ్మాండంగా తీస్తామని, చాలా బాగా వస్తుంది, మీకు అందరికీ నచ్చుతుంది, పెద్ద హిట్ అవుతుంది, అవన్నీ చెప్పాము. అది రొటీన్ టాక్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేసాం. రాజశేఖర్ గారి సినిమా చాలా పెద్ద గ్యాప్ వచ్చింది రిలీజ్ అయ్యి. సో దీన్ని వీలైనంత తొందరగా ఈరోజు స్టార్ట్ చేసాం. దీన్ని ఎంత తొందరగా ఫినిష్ చేసి, అంటే 35 డేస్లో షూట్ ఫినిష్ చేసి, 30 డేస్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసి, విదిన్ 2 months సినిమాని రిలీజ్ చేయాలని అలాంటి ఒక కాన్సెప్ట్తో ఇప్పుడు ఈ మూవీని స్టార్ట్ చేసి అలాగే రిలీజ్ చేస్తాము. ఆయన సినిమా గురించి వెయిట్ చేస్తున్న మీ అందరికీ మటుకు ఈ సినిమా చాలా కొత్తగా, ఇంతవరకు రాజశేఖర్ గారిని చూడని విధంగా డిఫరెంట్గా చూస్తారు. సినిమా అలాగే బాగుంటుంది. హాయిగా సినిమాకి కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. అలాగే గెడ్డం గ్యాంగ్. గెడ్డం గ్యాంగ్ అని ఎందుకు పెట్టామంటే రాజశేఖర్ గారి పేరు సినిమాలో గెడ్డం దాస్, ఈయన గ్యాంగ్. సో గెడ్డం గ్యాంగ్, అది ఆ సినిమా టైటిల్ జస్టిఫికేషన్. అందరికీ కొంచెం కొంచెం గెడ్డాలు. ఈ సినిమా ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ఫ్రమ్ తమిళ్ లాంగ్వేజ్. సో ఈ సినిమా ఎంతోమంది చేతులు మారి లాస్ట్కి నా చేతికి వచ్చింది. బట్ ఈ సినిమా ఫస్ట్ డే చూసినప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఈ సినిమా చేయాలని. బట్ వేరెవరో కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాము. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇంకా చాలామంది అందరూ కొత్త వాళ్ళని పెట్టి ఆ సినిమా చేయాలి అని చాలామంది అనుకున్నారు. అనుకున్న దాంట్లో వాళ్ళే ఫస్ట్ ఈయన సంతోష్ గారు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఈయన కూడా ఎలా చేయాలి ఏంటి అని ఆశ పెంచుకున్నారు. తర్వాత మేము కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఇదంతా తెలియవచ్చినప్పుడు నేను ఎలా ఇష్టపడ్డానో అలాగే ఈయన ఇష్టపడ్డారు. ఈ సినిమాని ఇష్టపడిన వాళ్ళు లేరు చూడపోతే అందరూ, ఎందుకంటే ఆ సినిమా అంత ఇష్టపడేలా ఉండే సినిమా. సో ఆ సినిమాని ఇష్టపడిన అందరూ కలిసి, ఆల్ యంగ్స్టర్స్ మెయిన్లీ, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. అండ్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం కాకుండా అచ్చు గారు ఒక సూపర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ 5 క్యారెక్టర్సే, 5 హీరోలు ఇంక్లూడింగ్ మీ, ఆ 5లో ఒకరు అచ్చు గారు. సో ఆ క్యారెక్టర్ మేమే అచ్చు గారు మీరు చేస్తే బాగుంటుంది అని అడిగితే ఆయన 2 days టైం తీసుకుని తర్వాత తప్పకుండా ఆయన, బికాస్ ఈజ్ వెరీ బిజీ, ఆయన ఇప్పుడు చాలా సినిమాలకి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి చాలా ఈ బిజీ స్కెడ్యూల్లో మాకు డేట్స్ ఇచ్చి వచ్చి చేయడం, వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ అలాగే అందరూ మన ఆర్ సుందర్రాజన్ వాళ్ళ అబ్బాయి, ఆయన పెద్ద ఆర్టిస్ట్, పెద్ద డైరెక్టరు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఈజ్ ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ అగైన్ ఇయర్. అండ్ మహి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమాకి ఆయన, మన మోహన్ గారు, ఇద్దరు మెయిన్గా ఆయన మహి గారు రాస్తున్నారు, మోహన్ గారు రాస్తున్నారు.
సో ఇట్స్ ఆల్ యంగ్స్టర్స్ హ్యాండ్స్లో ఉన్న ఈ సినిమా. సో తప్పకుండా బాగా వస్తుందన్న నమ్మకం. వి వాంట్, జీవిత గారు చెప్పినట్టు, వీ వాంట్ టు ఫినిష్ ద ఫిలిం ఇన్ అ షార్ట్ పీరియడ్. పట్టపగలు సినిమా అదే పట్టపగలు సినిమా అయిపోయింది. అది వచ్చే నెల ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్. అది ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం ఫ్రమ్ మిస్టర్ రామ్ గోపాల్ గారు. ఆయన దగ్గర నుంచి నేను చేయడమే, ఆయన సబ్జెక్ట్ చెప్పి చేస్తున్నారంటే ఐ వాజ్ థ్రిల్డ్ అండ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ నేను వెరీ షార్ట్ పీరియడ్లో ఆయన సూపర్ సినిమా చేశారు. అది మీరందరూ చూస్తారు. ఇంకా ఇంకా బ్యాక్ టు అగైన్ గెడ్డమ్ గ్యాంగ్. నేను కొంచెం లేజీ అలా చెప్పాలి, వేరే ఏం చెప్పాలి. లేదు, టైం కలిసి రావాలంటారు కదా, అదే ఏమో తెలియదు కానీ వీఆర్ లుకింగ్ ఫర్ మంచి సబ్జెక్ట్ ఉంటే చేయాలని. సో మాకు 2 మంచి సబ్జెక్ట్ దొరికింది. ఒకటి వచ్చి ఈ సినిమా గెడ్డమ్ గ్యాంగ్, అలాగే 100కు 100 అన్న సినిమా కూడా ఇట్స్ అ రీమేక్. దట్ ఆల్సో వండర్ఫుల్ ఫిలిం. సో అదంతప్పుడే కలిసి వచ్చింది. ఒకేసారి మా 3 సినిమాలు చేయడం, ఇంక్లూడింగ్ పట్టపగలు. అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇట్ విల్ బి కంటిన్యూస్లీ వితౌట్ గ్యాప్ ఉంటుంది. First of all, I have to thank my close friend, Mr. Achu, because of him. Without him, I don't think I'll be sitting here as a director. He was the one who believed in me first, and then he told me about to the producers, and from there on, we started to work on this project, and today we are starting the shoot. And with all your blessings and with your support, I hope you guys will support our movie and take it to the people and make the movie a big hit when it is releasing. From now on, your publicities and your promotions and your articles about the movie is very important to us. So I'm hoping for your support and waiting for the release of the movie. And we are planning it to release it in a very short period, because we've planned it in a way that we finished off the shooting in 35 days, and we are looking at the release of end of July or the first week of August, which is quite close from here. So thank you. It's a great feeling being here. I hope I can do justice to my acting skills. I hope my director drills me and gets the best out of me. And the songs, we have completed 3 songs and 2 more to go. And I think post-shooting they might sit for the composing of the songs as well. And I wish Sir, Ma'am and everybody, Sheena, everybody all the best. And Santosh and I are childhood friends actually. And I know his brother, and through him I know him. So I hope, I'm very sure Santosh will do a good job. And Deepak, Noel is my first friend from Hyderabad. So I hope things will go on well. This is a family and I hope you all would support. చాలా సంతోషంగా ఉన్నారట ఈ ప్రాజెక్ట్ చేయడానికి. డైరెక్టర్ గారు బాగా డ్రిల్స్ వేస్తారని అంటున్నారు. I'm meeting everybody here and it's just like a family, so I'm quite keen to start off with the project, and I just want everyone's blessings like all this while I've been getting for all my films, and I just hope the entire team gives a big super blockbuster hit. That's all. Achu is my close friend. So Achu ద్వారా నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. వెనకనే I was so excited. ఎందుకంటే సూదుకవ్వం is one of the biggest hit during last year. మంచి హిట్ అయింది. తర్వాత జీవిత గారు ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. షీ కాల్ మీ అప్. తను మీకు చాలా కొన్ని పర్సనల్ విషయాలు చెప్పాలండి. సో జీవిత గారిని ఫస్ట్ కలిసినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాను, నేను కొత్తగా వచ్చాను, సో నాకు కొంచెం భయం అన్నీ ఉండేది. సో దెన్ ఐ విజిటెడ్ అవర్ హౌస్ అండ్ ఐ సా ద ఫ్యామిలీ దేర్. ఐ డెంట్ సీ ఎనీ ప్రొడక్షన్ హౌస్. ఐ మెట్ దేర్ బ్యూటిఫుల్ డాటర్స్ and they're very friendly. They're like own sisters to me. So whenever I go there, I generally go for discussions, but now I started going there because it's a family. So akkada oka secret endante they give the best buttermilk in the world. So whenever I go there, I ask for the buttermilk, make sure I drink lot of glasses and come out. And my wife started complaining me, saying that okay, you're not eating at home because I'm eating at Jeevitha Garu and Rajshekar's house. So it's more like a family. I wanted to convey that. అండ్ ఈ ప్రాజెక్ట్ చాలా డైలాగ్స్ కొత్తగా కాకపోయినా స్క్రిప్ట్కి కరెక్ట్గా ఉన్నట్లు ఉంటాయండి. అండ్ ఎవ్రీ డైలాగ్ ఈజ్ అ విట్. మీరు ప్రతి డైలాగ్లో నవ్వుకొని హాయిగా ఇంటికి వచ్చి మళ్ళీ రిమెంబర్ చేసుకొని నవ్వుకుంటారు. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పాలంటే ఆయనది నాకు
నా ఫేవరెట్ బలరామ కృష్ణ శ్రవణ్ బాబు గారు. సార్ యా చరణ్ పాండే. సో అప్పటి నుంచి నేను చూసామండి. తర్వాత రాజశేఖర్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. రాఘవేంద్ర గారు, రాజశేఖర్ గారి సాంగ్స్ నేను అన్ని ఐ గ్రూ అప్ విత్ ద సాంగ్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేట్ విత్ దిస్. అండ్ ఆయన చెప్పినట్లే ఇట్స్ టోటల్ ఆఫ్ యంగ్ గ్యాంగ్ అండ్ రాజశేఖర్ గారితో కలిపి అందరు 30 ఏళ్ళ లోపల వాళ్ళమే. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హోప్ దిస్ ప్రాజెక్ట్ రన్స్. నేనే మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ రైటర్. 30 ఏళ్ళు అన్నారు. అది చెప్పుంటే 25 ఏళ్ళు చెప్పుండేవాడిని. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రాజశేఖర్ గారితో సినిమా చేయడం ఐఎమ్ సో హ్యాపీ. అచ్చు యాక్చువల్గా నాకు ఒకరోజు ఫోన్ చేసి నోయల్ యూఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ అనగానే నేను అచ్చు ఏ క్యారెక్టర్ అచ్చు అంటే సూదుకౌన్ సినిమా గురించి చెప్పాడు అనమాట. ఆ రోజే సినిమా చూశాను. అమేజింగ్ ఫిల్మ్. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అది తెలుగులో చేయడం, అది కూడా సార్తో అండ్ మ్యామ్ని కలిసాను అనమాట ఆ క్యారెక్టర్ గురించి అని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా 100% మీకు నచ్చుతుందని నమ్ముతున్నానండి. బికాజ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అండ్ చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇది. So thank you so much sir and thank you ma'am.